సైకోగాడు అని అన్నాడు. ఆ సైకోగాడు ఎవడన్నా ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పొద్దుటి నుంచి ప్రతి దగ్గర మా జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి మాట్లాడుకోవటం అనేది ఏందో నాకు అర్థమే కాలేదు. అది ఒక పాయింట్. రెండోది, అసలు ఇష్యూ ఎక్కడొచ్చింది మీరు చూస్తే, చిరంజీవి గారు ఆ ఇంట్లోకి పోయినప్పుడు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు కిందకి రారా అని చెప్పి నిలదీసో లేకపోతే బెదిరించో కిందకి పిలిపించుకున్నట్టు ప్రచారం ఉంది. అది కరెక్ట్ కాదు. ఆయన బెదిరించింది లేదు, పిలిచింది లేదు అని చెప్పి అక్కడ జరిగింది ఇది అని చెప్పి చెప్పినారు. అంటే ఒక విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనని ఏదో థ్రెటన్ చేసి కిందకి పిలిపించింది కాదు అని చెప్పి సెటరైట్ చేసాడు రికార్డ్ని. సో ఇన్ఫాక్ట్ ఆ విధంగా చెప్పి ఉండుంటే చిరంజీవి గారికి ఇబ్బంది వచ్చిండేది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు థ్రెటన్ చేసినారు అనేది వచ్చిండేది కదా అభిప్రాయము. సో అసలు పాయింట్ ఇది పెట్టుకొని దీన్ని వేరే డైరెక్షన్ లో రాజకీయ లబ్ధి కొరకు తీసుకోపోతా ఉండదు. వాస్తవంగా నేను చెప్తాను, మా తండ్రి గారికి క్యాన్సర్ ఉన్నప్పుడు ఒక 2-3 years బ్యాక్ నేను బాలకృష్ణ గారికి చెప్పని కూడా చెప్పలేదు. వారు పర్సనల్ గా పోయి హాస్పిటల్లో రూమ్ లో పోయి మా తండ్రి గారిని 2 times విజిట్ చేశారు. అటువంటి మంచి మనసు ఉండే మనిషి బాలకృష్ణ గారు. సో ఈ ఈ విధమైన డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చినాయి.